ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నేను మీకు 2009లో విడుదలైన ద హౌస్ ఆఫ్ డెవిల్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. మీరు కనుక నా ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ మూవీ 1990లో స్టార్ట్ అవుతుంది. సమంత అనే ఒక స్టూడెంట్ రెంట్ హౌస్ కోసం చూస్తూ ఉంటుంది. ఆ బ్రోకర్, నువ్వు చూడటానికి అచ్చం నా కూతుర్లానే ఉన్నావు, సో డిపాజిట్ ఏం చేయక్కర్లేదు, బట్ 1 month రెంట్ మాత్రం అడ్వాన్స్ గా ఇస్తే చాలని చెప్తుంది. అందుకు ఆమె హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ పెద్దవిడికి థ్యాంక్స్ చెప్పి అక్కడ నుండి తన రూమ్ కి వచ్చేస్తుంది. బట్ తన రూమ్మేట్ డు నాట్ డిస్టర్బ్ అనే ఒక బోర్డ్ ని తగిలించుంటుంది. ఇది చూసి నా సమంత బయట తిరుగుతూ ఉంటుంది. ఆమె కొత్త ఇంటికి మారాలంటే డబ్బులు చాలా అవసరం. దీని గురించి ఆమె ఆలోచిస్తూ ఉన్నప్పుడు అక్కడ బేబీ సిట్టింగ్ జాబ్ కోసం ఎవరైనా కాంటాక్ట్ చేయండి అని ఒక పోస్టర్ ని చూస్తుంది. సో తను ఆ పోస్టర్ లో ఉన్న నెంబర్ కి కాల్ చేస్తే ఆ ఫోన్ ని ఎవరూ లిఫ్ట్ చేయరు. సో తను వాయిస్ మెయిల్ ద్వారా తను ఉంటున్న రూమ్ యొక్క నెంబర్ ని ఇచ్చి, మీకు అవసరం ఉంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళబోతుంది. అండ్ తను కొంచెం ముందుకి వెళ్ళగానే ఆ ఫోన్ మళ్ళీ రింగ్ అవుతుంది. అండ్ ఆ ఫోన్ లోని అతను, నేను మిమ్మల్ని బయట ఒకసారి కలవాలి, మీరు స్టూడెంట్ అఫైర్ ఆఫీస్ దగ్గరికి రండి అని చెప్తాడు. తర్వాత ఆమె మళ్ళీ తన హాస్టల్ రూమ్ లోకి వెళ్తుంది. తన రూమ్మేట్ తన బాయ్ ఫ్రెండ్ ని రూమ్ కి తెచ్చుకొని ఉంటుంది. అందుకనే డు నాట్ డిస్టర్బ్ అని పెట్టుంటుంది. తను కామ్గా లోపలికి వెళ్లి తన హ్యాండ్ బ్యాగ్ ని తెచ్చుకుని ఆ ఆఫీస్ దగ్గరకు వెళ్లి అక్కడ నిలబడి అతని కోసం చాలాసేపు వెయిట్ చేస్తుంది. బట్ ఎంతసేపటికి అతను రాకపోవటంతో అక్కడి నుండి వెళ్ళిపోయి తర్వాత తన బెస్ట్ ఫ్రెండ్ మేఘాన్ని కలుస్తుంది. ఆమె తనతో మాట్లాడుతూ, నాకు డబ్బు చాలా అవసరం, అందుకోసం ఒక బేబీ సిట్టింగ్ పోస్టర్ ని చూసాను, దానికి కాంటాక్ట్ అయ్యాను అని చెప్తుంది. అందుకు మేఘన్, సరే అయితే నేను క్యాంపస్ లో ఉన్న ఆ పోస్టర్స్ అన్నిటినీ తీసేస్తాను, అప్పుడు వాళ్ళకి ఎవరు కాంటాక్ట్ అవ్వరు కదా, సో వాళ్ళు ఫైనల్ గా నిన్నే బేబీ సిట్టర్ గా అపాయింట్ చేస్తారని చెప్తుంది. బట్ అందుకు సమంత ఒప్పుకోదు. తర్వాత ఆమె హాస్టల్ కి వచ్చినప్పుడు ఆమె రూమ్మేట్ నీ కోసం ఎవరో కాల్ చేశారని చెప్తుంది. అందుకు సమంత ఆ నెంబర్ కి తిరిగి కాల్ చేసినప్పుడు ఒక ఆయన కాల్ లిఫ్ట్ చేసి, మార్నింగ్ నేను ఒక అమ్మాయితో బేబీ సిట్టర్ జాబ్ గురించి మాట్లాడాను, బట్ నేను ఆ అమ్మాయిని కలవలేకపోయా, నాకు ఇప్పుడు బేబీ సిట్టర్ అవసరం, ప్లీజ్ మీరు రాగలరా అని అడుగుతాడు. అందుకు సమంత కూడా ఓకే చేస్తుంది. అండ్ ఆమెను వాళ్ళు చెప్పిన ప్లేస్ లో డ్రాప్ చేయడానికి మేఘన్ వచ్చింటుంది. అండ్ ఆ రోజు మనకు లూనార్ ఎక్లిప్స్ అని చూపిస్తారు. ఇంకా మేఘన్ తన ఫ్రెండ్ తో, నేను కూడా నీకు తోడుగా ఉండాలా అని అడుగుతుంది. అందుకు సమంత వద్దులే అని చెప్పేస్తుంది. ఇప్పుడు మేఘన్ తన క్యాంపస్ లో వచ్చిన ఆ పోస్టర్స్ అన్నిటినీ తీసేశానని తన ఫ్రెండ్ తో చెప్తుంటుంది. తర్వాత వాళ్ళు అక్కడ ఉన్న ఒక గ్రేవ్యార్డ్ ని క్రాస్ చేసి వాళ్ళు ఇచ్చిన అడ్రస్ కి వెళ్తారు. అది చూస్తే ఒక పెద్ద మ్యాన్షన్. వాళ్ళు కాలింగ్ బెల్ ని రింగ్ చేయగానే ఉల్మాన్ అనే అతను ఆ డోర్ ఓపెన్ చేసి వాళ్ళను లోపలికి తీసుకుని వెళ్తాడు. అండ్ వాళ్ళని కూర్చోబెట్టి, మేము ఈ సిటీకి కొత్తగా వచ్చామని తనను తాను పరిచయం చేసుకుంటాడు. తర్వాత సమంతతో ఒంటరిగా మాట్లాడాలని ఆమెను లోపలికి తీసుకుని వెళ్లి, నీతో పాటు నీ ఫ్రెండ్ కూడా ఉంటుందా అని అడుగుతాడు. అందుకు ఆమె, లేదు నేను ఒక్కదానే ఉంటాను, నా ఫ్రెండ్ నన్ను డ్రాప్ చేయడానికి వచ్చిందని చెప్తుంది. ఆయన మాట్లాడుతూ, నేను నా వైఫ్, నాకు ఒక వయసులో ఉన్న కొడుకున్నాడు, చిన్నపిల్లలు ఎవరూ లేరు, బట్ మా మదర్ బాడీ ప్యారలైజ్ అయ్యింది, నువ్వు ఆమెనే చూసుకోవాలి, చిన్నపిల్లల్ని కాదని చెప్తాడు. ఇది విన్న సమంత, బేబీ సిట్టింగ్ చేయాల్సింది చిన్నపిల్లల్ని కాదా అని అక్కడి నుండి వచ్చేయబోతుంది. బట్ అతను $400 చూపించి, నువ్వు ఈ పని చేస్తే నీకు ఈ డబ్బులు ఇస్తానని అనటంతో తనకు కూడా మనీ అవసరం ఉంది కదా, సో దానికి అగ్రి అవుతుంది. తర్వాత మేఘన్ ఇంకా సమంత మాట్లాడుకుంటూ ఉంటారు. మేఘన్ తన ఫ్రెండ్ తో, నువ్వు ఈ జాబ్ చేయొద్దు, ఉల్మాన్ చాలా స్ట్రేంజ్ గా ఉన్నాడు, అండ్ ఒక చిన్న జాబ్ కి $400 అంటే చాలా ఎక్కువ మనీ కదా, ఒకసారి ఆలోచించు అని అంటుంది. బట్ సమంత, నాకు డబ్బు అవసరం, అతను అంత డబ్బు ఇస్తున్నప్పుడు ఎందుకు వదులుకోవడం అని తన ఫ్రెండ్ ని కన్విన్స్ చేస్తుంది. సో మేఘన్ అక్కడ నుండి కోపంతోనే వెళ్తూ, సరే నేను 12:30 కల్లా వచ్చి నిన్ను పికప్ చేసుకుంటానని అంటుంది. తర్వాత మేఘన్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి ఆ గ్రేవ్యార్డ్ దగ్గర స్మోకింగ్ చేద్దామని ఆగుతుంది. బట్ తన దగ్గర లైటర్ ఉండదు. ఈ టైంలో చీకటిలో ఒక మనిషి ఆమెకు లైటర్ ఇస్తాడు. ఇది చూసిన మేఘన్ బాగా భయపడిపోతుంది. అండ్ అతను మేఘన్ ని, మీరేనా కొత్తగా వచ్చిన బేబీ సిట్టర్ అని అడిగినప్పుడు కాదని చెప్తుంది. సో అతను ఆమెను గన్తో కాల్చి చంపేస్తాడు. మీరు ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియో చూస్తున్నారు కదా, తొందరగా చేసేయండి, ఎందుకంటే అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వైపు ఉల్మాన్ సమంతకి కొంత అడ్వాన్స్ ని ఇస్తాడు. అండ్ ఎక్స్ట్రా మనీని ఇచ్చి, నువ్వు పిజ్జాని ఆర్డర్ చేసుకో అంటాడు. మా మదర్ తన పనులు ఆమె చూసుకోగలదు, నువ్వు కేవలం ఇంటిని చూసుకుంటే చాలు, ఏదైనా అవసరం అయితే ఎమర్జెన్సీ నెంబర్ కు కాల్ చేయని ఒక నెంబర్ చెప్తాడు. అండ్ పిజ్జా ఆర్డర్ చేసుకోవడానికి కూడా వేరొక నెంబర్ ని చెప్తాడు. తర్వాత ఉల్మాన్ పైకి వెళ్లి, బేబీ సిట్టర్ ఇక్కడకు వచ్చింది, సో మనం టెన్షన్ ఏం పడక్కర్లేదని ఎవరితోనో చెప్తుంటాడు. ఈ టైంలో బేస్మెంట్ నుంచి ఒక లేడీ బయటకు వచ్చి, నేను ఉల్మాన్ యొక్క వైఫ్ ని, నా
పేరు వివాన్ అని సమంతకు పరిచయం చేసుకుంటుంది. అండ్ ఆమెతో నేను నా కోట్ తీసుకోవడానికి బేస్మెంట్ కి వెళ్ళానని చెప్తుంది. ఇది విన్న సమంత కొంచెం స్ట్రేంజ్ గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఉల్మాన్ అప్ స్టైర్స్ లో ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నాడు కదా, మరి కింద నుంచి ఈవిడెలా వచ్చిందని ఆలోచిస్తుంటుంది. తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు అక్కడ నుండి బయలుదేరుతారు. అండ్ ఆ లేడీ నువ్వు ఆ పెద్దావిడిని డిస్టర్బ్ చేయకు, ఆవిడికి ఒంటరిగా ఉండడం అంటే ఇష్టం అని అంటుంది. అండ్ ఇంకా ఉల్మాన్ నువ్వు పిజ్జాని ఆర్డర్ చేసుకో అని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోతారు. తర్వాత ఆమె తన ఫ్రెండ్ మేఘన్ కి కాల్ చేస్తుంది. బట్ మేఘన్ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో వాయిస్ మెయిల్ లో నువ్వు ఇంటికి రీచ్ అవ్వగానే నాకు ఒకసారి కాల్ చేయని చెప్తుంది. తర్వాత ఆమె పిజ్జాను ఆర్డర్ చేసి దానికోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అది ఎంతసేపటికి రాకపోయేసరికి ఆ ఇల్లంతా తిరిగి చూస్తుంది. అండ్ టీవీని ఆన్ చేసి చూస్తే ఈ రోజు లూనార్ ఎక్లిప్స్ మొదలైందని మాట్లాడుతూ ఉంటారు. ఆమె టీవీని కట్టేసి తన వాక్మెన్ లో సాంగ్స్ వింటూ డాన్స్ చేసుకుంటూ ఉంటుంది. అలా ఆమె చూసుకోకుండా ఒక ఫ్లవర్ వాజ్ ని పగలగొట్టేస్తుంది. తను దానిని క్లీన్ చేస్తున్నప్పుడు ఆమెకి ఎదురుగా ఒక కబోర్డ్ ఉండటంతో దానిని ఓపెన్ చేసి చూస్తే అక్కడ బోలెడన్ని కోట్స్ ఉంటాయి. దీన్ని చూసిన సమంత కొంచెం సర్ప్రైజ్ అవుతుంది. ఇక్కడ ఇన్ని కోట్లు ఉండగా ఉల్మాన్ వైఫ్ ఎందుకు బేస్మెంట్ కి వెళ్లి కోట్ తెచ్చుకుందా అని ఆలోచిస్తుంది. అండ్ ఇప్పుడు ఆమెకు కొన్ని ఫొటోస్ దొరుకుతాయి. ఆ ఫొటోస్ ఎవరో ఫ్యామిలీకి చెందినవి, ఉల్మాన్ కి చెందినవి కాదు. బట్ ఆ కార్ మాత్రం వీళ్ళు వాడే కార్ లాగానే ఉంటుంది. దీంతో ఆమె ఇంటి బయటకు వచ్చి చూస్తే అక్కడ ఒక వ్యాన్ పార్క్ చేసి ఉంటుంది. అండ్ దాని వెనక ఎవరో నిలబడినట్లు కనిపించటంతో తను లోపలికి వచ్చి వెంటనే మేఘన్ కి కాల్ చేస్తుంది. బట్ ఆమె కాల్ లిఫ్ట్ చేయదు. తర్వాత ఆమె వాష్రూమ్ కి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేక కంగారు పడుతూ ఉంటుంది. ఈ లోపు ఆ ఇంట్లో ఎవరో తిరుగుతున్నట్లు అనిపించటంతో కిచెన్ కి వెళ్లి ఒక నైఫ్ ని తెచ్చుకుంటుంది. అండ్ ఇప్పుడు తనకి అప్ స్టైర్స్ నుంచి కొన్ని సౌండ్ వినిపించటంతో పైకి వెళ్లి చూస్తే తన ఫోటోలో ఎవరినైతే చూసిందో వాళ్ళందరూ చనిపోయి అక్కడ ఉండుంటారు. ఇంకా ఆమెకి మిద్దె మీద నుంచి ఏవేవో సౌండ్స్ వినిపించటంతో తన నైఫ్ తీసుకుని పైకి వెళ్లి చూడాలనుకుంటుంది. బట్ ఈ టైంలో ఎవరో డోర్ బెల్ రింగ్ చేస్తారు. సో తను ఆ డోర్ ఓపెన్ చేసి చూస్తే అది రింగ్ చేసింది మరెవరో కాదు, పిజ్జా డెలివరీ బాయ్. తన పిజ్జాని తీసుకుని వెంటనే డోర్ క్లోజ్ చేసేసి లోపలికి వెళ్లిపోతుంది. అండ్ అలా డెలివరీ ఇచ్చింది మరెవరో కాదు, ఇందాకలా మేఘన్ ని చంపేశారు కదా, అతనే ఆ డెలివరీని తీసుకొచ్చుంటాడు. అండ్ ఆ అమ్మాయి పిజ్జా తీసుకున్నా సరే అతను అక్కడి నుండి వెళ్లకుండా ఆ డోర్ దగ్గరే నిలబడి చూస్తుంటాడు. సో తను ఇప్పుడు ఉల్మాన్ ఇచ్చిన ఎమర్జెన్సీ నెంబర్ కి కాల్ చేస్తుంది. బట్ అది ఇన్కరెక్ట్ అని రావటంతో ఆ కాల్ ని పెట్టేస్తుంది. బట్ వెంటనే ఆ నెంబర్ నుంచి తనకి కాల్ వచ్చి ఇది ఎమర్జెన్సీ సర్వీస్, మీకు ఏమైనా హెల్ప్ కావాలా అని అడిగితే లేదు నేను బై మిస్టేక్ గా చేశానని చెప్పి ఆ కాల్ ని కట్ చేసేస్తుంది. తర్వాత ఆమె టీవీ ఆన్ చేసుకుని ఆ పిజ్జాని తింటుంది. బట్ అది టేస్ట్ వేరేగా ఉండటంతో తీసుకుని వెళ్లి డస్ట్ బిన్ లో పడేస్తుంది. అండ్ తనకి మిద్దె మీద నుంచి మళ్ళీ సౌండ్ రావటంతో తను అక్కడికి వెళ్లి చూస్తే బాత్ టబ్ నిండా హెయిర్ ఉంటుంది. ఆమెకు ఆ సౌండ్స్ ఇంకా ఎక్కువగా వినిపించటంతో వాటిని ఫాలో చేస్తూ ఒక ప్లేస్ కి వెళ్లి అక్కడ ఉన్న లైట్ ని వేస్తుంది. బట్ అది వెలగకుండా ఆగిపోతుంది. దీనికి తోడు ఆ ఇంటి మొత్తం కరెంటు కూడా పోతుంది. ఇప్పుడు ఇంత చీకట్లో కూడా ఆమె దగ్గరికి ఎవరో వస్తున్నట్లు సౌండ్ వినిపిస్తుంది. సో ఆమె బాగా భయపడిపోయి అక్కడి నుండి తప్పించుకోవాలని మెట్లు దిగుతూ ఉంటుంది. బట్ ఈ టైంలో ఆమె హెల్త్ సడన్ గా అప్సెట్ అవ్వడం వలన అక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇప్పుడు మనకి ఆ లూనార్ ఎక్లిప్స్ ఫుల్ గా ఫామ్ అయిందని చూపిస్తారు. అండ్ సమంత కళ్ళు తెరిచేపాటికి ఆమె కాళ్ళు చేతులను ఒక పెంటగోనల్ డ్రాయింగ్ గీసి దాని మధ్యలో కట్టేసి ఉంచుతారు. దీంతో బాగా భయపడిన సమంత అక్కడి నుండి తప్పించుకోవాలనుకుంటుంది. బట్ ఈ టైంలో అక్కడికి ఉల్మాన్ అతని వైఫ్ వివాన్ వచ్చుంటారు. వాళ్ళతో పాటు వాళ్ళ కొడుకు విక్టర్, అదే మేఘన్ ని చంపేశాడు కదా, అతను కూడా వచ్చుంటాడు. అండ్ ఆ వివాన్ ఆమెతో పాటు ఒక క్రీపీగా ఉన్న ఎంటిటీని అక్కడికి తీసుకుని వచ్చుంటుంది. అది సమంత దగ్గరకు వెళ్లి ఆమె యొక్క హ్యాండ్ ని కట్ చేసి ఆమె బ్లడ్ ని తీసుకుని ఒక గోట్ యొక్క స్కల్ లో పోస్తుంది. అండ్ ఇంకొంచెం బ్లడ్ ని తీసుకుని ఆమె స్టమక్ పైన ఒక సతానిక్ సింబల్ ని గీస్తుంది. ఇంకా అది సమంత పైన ఆ స్కల్ ని ఉంచి ఆమె తలపైన సింబల్స్ ని గీయాలనుకుంటుంది. ఈ టైంలో ఆమె తనను తాను విడిపించుకుని ఆ ఎంటిటీని కొట్టి అక్కడి నుండి పారిపోవాలనుకుంటుంది. మిగతా వాళ్ళ నుండి ఎలాగో తప్పించుకుని ఇంకొక రూమ్ లోకి వెళ్తుంది. అక్కడ చూస్తే మేఘన్ యొక్క డెడ్ బాడీ ఉంటుంది. సో తను సేఫ్టీ కోసం కిచెన్ లో ఉన్న నైఫ్ ని తీసుకుంటుంది. ఈ లోపు విక్టర్ అక్కడికి వచ్చి ఆమె షోల్డర్ పై షూట్ చేస్తాడు. కానీ ఆమె ఆ నైఫ్ తో విక్టర్ పై దాడి చేసి అతన్ని చంపేస్తుంది. తర్వాత మిద్దెపై ఉన్న వాష్రూమ్ కి వెళ్లి దాక్కుంటుంది. ఇప్పుడు వివాన్ అక్కడికి వచ్చి ఆమె కొడుకుని చూసి బాధపడుతుంది. బట్ వెంటనే తను సమంతాని వెతుక్కుంటూ మిద్దెపైకి వెళ్తుంది. ఈ
టైంలో సమంతకి ఆ ఎంటిటీ పదే పదే విజన్ లోకి వస్తూ ఉంటుంది. ఇదే టైంలో అక్కడికి వివాన్ వచ్చి ఆమెను అక్కడి నుండి తీసుకుని వెళ్లిపోతూ నువ్వు ఇంక ఏం చేయలేవు, దీనిని ఆపలేవని అంటుంది. ఇంకా ఆమె విండోలోంచి ఆ లూనార్ ఎక్లిప్స్ ని చూస్తూ ఏవేవో మంత్రాలను చదువుతుంది. ఈ టైంలో సమంత తన దగ్గర ఉన్న చాక్తో ఆమెను పొడిచి చంపేస్తుంది. తర్వాత తను ఎమర్జెన్సీ సర్వీస్ కి కాల్ చేయాలనుకుంటుంది. బట్ ఆ ఎంటిటీ పదే పదే తనని డిస్టర్బ్ చేయటంతో తను ఆ ఇంటి నుండి బయటకు వచ్చేస్తుంది. కానీ అక్కడ ఉన్న ఉల్మాన్ ఆమెను వెంబడిస్తూ ఉంటాడు. కానీ ఆమె అక్కడి నుండి పరిగెట్టుకుంటూ ఎలాగో మేఘన్ యొక్క కార్ ని రీచ్ అవుతుంది. బట్ ఉల్మాన్ మాత్రం ఆమెతో నువ్వు చూసాను వన్వి, నువ్వు ఇక్కడ నుండి తప్పించుకోలేవు, నువ్వు ఆ ఎంటిటీతో ఒకసారి మాట్లాడు, నిన్ను అది వదలదు అని చెప్తుంటాడు. ఇప్పుడు సమంతకి అక్కడ ఒక గన్ దొరుకుతుంది. దాన్ని తీసుకుని నిన్ను చంపేస్తా అని ఉల్మాన్ ని బెదిరిస్తుంది. అందుకు ఉల్మాన్ సరే నీ ఇష్టం, బట్ ఆ ఎంటిటీ నిన్ను వదలదు అని చెప్పటంతో ఇంకా చేసేదేం లేక సమంత తనను తాను షూట్ చేసుకుంటుంది. తర్వాత సీన్ లో హాస్పిటల్ ని చూపిస్తారు. అక్కడ ఉన్న టీవీలో లూనార్ ఎక్లిప్స్ ముగిసిందని న్యూస్ లో చెప్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు సమంతని చూపిస్తారు. ఆమె ఎలాగో మొత్తానికి సర్వైవ్ అయి ఉంటుంది. అండ్ ఇప్పుడు ఒక నర్స్ సమంత యొక్క స్టమక్ పై చెయ్యి వేసి మీ ఇద్దరు ఎలాగో తప్పించుకున్నారని చెప్తుంది. అంటే ఇప్పుడు ఆ ఎంటిటీ యొక్క బిడ్డ సమంత కడుపులో పెరుగుతుందని చూపించటంతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.